ఏదైతే గనక విజయ్ గారు గెలిచిన దగ్గర నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అయితే టార్గెట్ చేయడం జరిగింది. అసలు ఎలా చూడాలంటారు? నిన్న ఆయన ఇచ్చిన సమాధానంతో ఆ వ్యాఖ్యలు చల్లబడతాయి అనుకోవచ్చు అంటారా, లేదంటే కనుక తిరిగి దాడి చేసే అవకాశం ఉందంటారు వైసీపీ నాయకులు? ఏం దాడి చేయరండి. వైసీపీ వాళ్ళు ఏం చెప్పినా మంచి కాదు అంటారు. దేనికైనా మంచి చెడలు వాళ్ళకి తెలియదు. అసలు వ్యతిరేకించడమే ఒకటే మార్గం. వాడికి సపోర్ట్ చేస్తేనే బాగుంటారు, లేదంటే వ్యతిరేకిస్తే ఏదో ఒకటి వ్యతిరేకంగా మాట్లాడితే కానీ మంచి చెడులు ఆలోచించారండి. వైసీపీ వాళ్ళకి అసలు మంచి చెడు అంటే ఏందో తెలియదు. ఎంతసేపు వాళ్ళు అంటారు కదా, అక్కడ విజయ్ ఒంటరిగా పోటీ చేశారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేత కావట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు అంటుంది ఏంటంటే ఇతను బానిసత్వం చేస్తున్నాడు టీడీపీ పార్టీకి అని చెప్పి అంటున్నారు కదండి. పచ్చి అబద్ధం అండి. ఇప్పుడు అదే కనుక పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వాడు విన్నట్టయితే మొన్న వారం రోజులు ఆగాల్సిన పని లేదుగా. హాయిగా ఫుల్ మెజార్టీ వచ్చేది. ఎవరితో సర్దుబాటు చేసుకొని పవన్ కళ్యాణ్ లాగా నిలబడ్డట్టయితే వాళ్ళ సీట్లు వాళ్ళకి వచ్చాయి, వాళ్ళ కూటమికి మిగతా సీట్లు వచ్చాయి, అధికారంలోకి తెల్లారే వచ్చేవాళ్ళు. ఇప్పుడు వారం రోజులు ఆగాల్సి వచ్చింది ఆయన మాట వినకపోవడం వల్ల. అందుకని పవన్ కళ్యాణ్ చెప్పిందే కరెక్ట్. పవన్ కళ్యాణ్ పొరపాటు చేశాడు, 2019లో ఓడిపోయాడు. ఇప్పుడు ఆలోచించి చేస్తున్నాడు. ఏది చెప్తే ఆయన అదే చేస్తున్నాడు. ఆఖరికి మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ చెప్పినవి వింటున్నాడు కానీ వేరే వాళ్ళు చెప్పినవి వింటలేదు. అందుకని పవన్ కళ్యాణ్ రాజకీయంగా పైకి ఎదుగుతాడు, ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు, దేశాన్ని అభివృద్ధి చేస్తాడు. ఇంకా 15 సంవత్సరాలు ఆయన అన్నట్టే ఇట్లానే పదవిలో ఉంటారు వీళ్ళు ఎన్ని చెప్పుకున్నా కానీ. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి అంటూ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు వాటిని ఎలా చూడాలంటారు? అది కరెక్ట్ అండి. ఆలోచించే వాళ్ళే కరెక్ట్. ఆలోచించకుండా అడ్డగోలుగా మాట్లాడేవాడికి తప్పు. అది తప్పు కాదు, కరెక్టే. పవన్ కళ్యాణ్ చెప్పింది 100% కరెక్ట్. అది ఆలోచించి చేయాలి. ఏ పని చేసినా కానీ మనం 10 మంది కోసం పని చేస్తున్నాం. 10 మంది మనస్తత్వాలు తెలుసుకోవాలా, 10 మందికి అనుకూలంగా మాట్లాడాలి. అంతేగాని వీడు ఎంతసేపటికి ఒంటెద్దు పొగడపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది కరెక్ట్ కాదు. అది 10 మందికి పనికిరాదు. అది ప్రజాసేవకు పనికిరాదు. అసలు వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళ సొంత మనుషులు 10% ఉన్నారు, వాళ్ళు బాగుపడటానికి పనికొస్తుంది. అంతేగాని ప్రజల కోసం మాట్లాడేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు ఒక 20 రోజులు, నెల రోజుల నుంచి కామ్ గా ఉన్న ఈ వైసీపీ నాయకులు మావిగన్ మీద మళ్ళీ మొదలు పెట్టారు. మునిగిపోయే రాజధాని, మునిగిపోయే అమరావతి మనకొద్దు, మావిగనే ముద్దు అంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల గారు కానీ, మన అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు మరి దాన్ని ఎలా చూడాలంటారు? అది వ్యతిరేకతనండి. ఎంతసేపటికి ఏం మాట్లాడకపోతే టీవీల్లో రావట్లేదు, ఫోటోల్లో రావట్లేదు అనే కానీ ప్రజల కోసం మాట్లాడే మాటలు కాదండి. వాళ్ళు ప్రజలకు కనపడాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి. ఇట్లాంటి తప్పుడు మాటలన్నీ మాట్లాడతాం, జనాలకు కనపడతాయి కానీ అది ప్రజలకు ఉపయోగపడే మాట కాదు, ప్రజలకు పనికొచ్చే మాట కాదు, అభివృద్ధి చెందే కాదు. అది ఎందుకని అంటారు వాళ్ళు మావిగన్ అంటూ ఒక అమరావతిని సైడ్ ట్రాక్ పట్టించే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు అంటారు? మావిగా ప్రచారం కోసమేనండి. వాళ్ళ పేరు బయటికి రావడానికి, ఆ మావిగన్ బయటికి రావడానికి, వాళ్ళతో మాట్లాడటానికి, వాళ్ళ మర్చిపోతారని భయం పడుతుంది వాళ్ళకి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఎలక్షన్. ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళని మర్చిపోతారని ఇట్లాంటివన్నీ రేపుతూ ఉంటారు ఊరికినే. అంతేగాని అభివృద్ధి గురించి కానీ ఇప్పుడు 110 పనులు చేస్తుంటే ఒకటి కూడా మంచిది లేదా? వాళ్ళకి ఏది మంచిది లేదు, అన్నీ చెడే. ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసే పనులన్నీ మంచి పనులు కాదు, జనాలకు మాత్రం అన్నీ మంచి పనులే, ఒకటి కూడా చెడుదు లేదు అనే ఆలోచన జ్ఞానం లేదు వాళ్ళకి. ఇప్పుడు స్టెల్త్ ఫైటర్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో అది భారతదేశ ప్రభుత్వం చేత స్థాపించబడటం, దాదాపు 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు పెట్టుబడి దాకా అక్కడ పెట్టడం ఎలా చూడాలంటారు దీన్ని? అసలు మంచి అభివృద్ధి అండి, బాగా అభివృద్ధి, 5 కోట్ల మందికి ఉపయోగపడే పని. కాకపోతే ఇప్పుడు పావలా వేళ తినకుండా ఎవరు పని చేయరు. వాళ్ళు 100 రూపాయలకి 80 రూపాయలు తింటే వీడు 10 రూపాయలు తిని చేస్తున్నారు. అది తప్పు కాదు. వాళ్ళు చేసేది పని మంచి పని, 10 మందికి ఉపయోగపడే పని. ఇప్పుడు 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. మరి అవి మంచిదే కదా. ఇప్పుడు 5 లక్షలు కాదు, 5 కూడా ఉద్యోగం ఇలా వాళ్ళ కూటమి వాళ్ళకి వ్యతిరేకంగా చేయటమే కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాము, మంచి చేద్దాము, ప్రజలకు ఉపయోగపడే పనులు చేద్దామనే ఆలోచనే లేదండి వాళ్ళకి. లేదని ఎలా అంటారు సార్? గతంలో చూస్తే కనుక వాలంటీర్లు ఇవన్నీ మేము ఇచ్చిన జాబ్స్, చంద్రబాబు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తీసేసాడు, ఇప్పుడు జాబ్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు కదా. పక్కన మరి అది చెప్పకపోతే మీరు వినరుగా. వాళ్ళ ఏదో మాట మంచి చెడు చెప్పాలా. మంచి చెప్పడం ఎటు చేత కాదు.
ఈ చెడన్నా చెప్తే చెడన్నా పేపర్లు వేస్తారు, టీవీల్లో చూపిస్తారు, 10 మంది కన్నా సంకలు కొట్టుకోవడానికి పనికి వస్తుంది. అంతేగాని ప్రజలకు ఉపయోగపడే పని ఒకటి చేయట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూడండి, ప్రతిరోజు ఏదో ఒక ఊళ్ళో తిరుగుతూనే ఉన్నాడు. ఆయన ఎన్ని రోజులు తిరిగాడు? నెలకు 2 రోజులు కూడా వెళ్ళేవాడు కాదు. మాత్రమే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అంటున్నారు కదండి. అది కరెక్టేగా, మరి అభివృద్ధి కోసమే చేస్తున్నాడు. అభివృద్ధి కాదు, పబ్లిసిటీ కోసం అంటున్నారండి వాళ్ళు. వాళ్ళు చేసేది పబ్లిసిటీ, చంద్రబాబు నాయుడు చేసేది పబ్లిసిటీ కాదు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఇంట్లో కూర్చొని పేపర్లకు చెప్పొచ్చుగా, ఎందుకు తిరుగుతున్నాడు ఎండలో పడి? ప్రతి ఊరు తిరుగుతున్నాడు కండి, మనం చూస్తున్నాగా, వాళ్ళు చెప్పడం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. మరి ఏదో ఒక రోజు ప్రతిరోజు ఏదో ఒక ఊరు వెళ్తున్నాడు, ఏదో జనాలతో మాట్లాడుతున్నాడు, ప్రజలకి చెప్తున్నాడు, విషయం చెప్తున్నాడు. ఆయన ఎప్పుడన్నా అట్లా చెప్పాడా? 5 సంవత్సరాలు ఉన్నా కానీ, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడే కానీ పేపర్ల కోసమో టీవీల కోసమో ప్రజల్లోకి ఎప్పుడన్నా వెళ్ళాడా? ఇప్పుడు ఈయన నెలకి 30 రోజులు తిరుగుతున్నాడు, ఆయన 3 రోజులు కూడా తిరగ నెలకి. అది చూసాంగా, మనం 5 సంవత్సరాలు అనుభవించాం కదండి. ఇంకేముంది, వాళ్ళ పుణ్యమే ఇప్పుడు కూడా ఇంకా తేరుకోవాలా. ఇప్పుడే కొంచెం వ్యాపారాలు బాగుంటున్నాయి, బిల్డింగ్లు కడుతున్నారు, ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, ప్రజలు పనులు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఇది ముఖ్యంగా వాళ్ళు ప్రచారం చేస్తారు. అదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. పాపులర్ కావాలి, మర్చిపోతారు, మమ్మల్ని మర్చిపోతారు, మా జనం వెళ్ళిపోతారు, మాకే ఉపయోగం ఉండదు, రేపు ఎలక్షన్కి అసలు ఆ 10 సీట్లు కూడా రావు, అందుకని ఏదో ఒకటి అని మంచో చెడో నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నారు. అంతేగాని ఆలోచన శక్తి ఎంచుకొని ఆలోచించి మాట్లాడట్లా. ఆలోచించి మాట్లాడి మంచికి మంచి, చెడుకి చెడు చెబితే మేము కూడా సహకరిస్తాం, ప్రతి ఒక్కడూ సహకరిస్తాడు. ఇప్పుడేం చంద్రబాబు నాయుడు ఏం జనాలకు చుట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పరాయుడు కాదు, ఇద్దరు ఒకటే ఓటర్లకి. వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళు నాయకులు, కానీ మాకు అందరూ నాయకులే, మేము ఓటర్లవే. అందరికీ ఓటర్లకి ఏమి ఇబ్బంది లేదు. ఓటర్లకి 100 మందిలో 80 మంది బాగుంది అంటున్నారు, 20 మంది వాళ్ళు 10 మంది కార్యకర్తలే బాగాలేదంటున్నారు. కానీ 80 మందికి మంచి జరుగుతుంది ఈ 2 సంవత్సరాలు బట్టి. 2 సంవత్సరాలకే 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నారు. ఇప్పుడు వచ్చినా ఇంకా 2 సంవత్సరాలకైనా వస్తాయి. పని జరుగుతుంది, మంచి జరుగుతుంది. వీళ్ళు చెప్పే అన్నీ అబద్ధాలు. వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలన్నీ మంచి మాటలు కాదు, చెడు మాటలు. ఇప్పుడు చెడు మంచి గడప దాటేటప్పటికి చెడు ఊరంతా తిరిగి వస్తుంది అంటారు. అట్లా తిప్పడానికి పని చేస్తున్నారు వీళ్ళు. అంతేగాని మంచి కోసం చేయట్లా, ప్రజల కోసం చేయట్లా, మళ్ళీ గెలవాలని చేయట్లా. సార్ గెలవాలని చేయట్లేదని ఎలా అంటారు సార్? వాళ్ళు ఒక రాజకీయ పార్టీ, వాళ్ళు కూడా గెలవడానికి ప్రయత్నమే కదా సార్. గెలుస్తారండి, ఇట్లా కొట్టి తగాదు పెట్టుకొని నరికేస్తాను, చంపేస్తాను, పొడిచేస్తానంటే జనం ఓట్లు వేస్తారండి. జనం కొట్టుకొని గెలిచే పందెమా ఇది? ఓట్లు వేయాలా? 5 లక్షల మంది ఓట్లలో 2 లక్షల మంది ఇస్తే కానీ గెలవరు. మరి 2 లక్షలు వేయాలంటే 2 లక్షల మందికి ఉపయోగపడే పనులు చేయాలి. ఏం చేస్తున్నారు? 2 లక్షల మంది కాదు, 10,000 మందికి ఉపయోగపడే పని చేయట్లా వాళ్ళు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఎన్నిసార్లు తిరిగాడండి జనంలోకి? 5-6 సార్లు వెళ్ళాడు, ఏది ప్రచారం కోసం. అది ఏమీ లేదు. థ్యాంక్ యూ.